అల్వాల్ సర్కిల్ వెంకటాపురం కొత్త బస్తీలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆసుపత్రి ఏర్పాటుకు విరుద్ధంగా అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంజిత్ గంగోబార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోనల్ కమిషనర్, అల్వాల్ డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాలని అంబేద్కర్ సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అరవింద్ కుమార్, ప్రేమ్ కుమార్, రాజు, శరణ్గిరి, రమేష్, అరుణ్ కుమార్, రామానుజన్ మరియు అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు కావచ్చు, వివిధ శాఖల నుంచి అధికారుల నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, అందరినీ పిలుస్తాం. అందరూ వస్తున్నారు, కానీ ఎనిమిది నుంచి జిహెచ్ఎంసీ వాళ్ళు రావడం లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు పేద బడుగు బలగిన వర్గాలు చిన్న చిన్న గల్లీలు, చిన్న చిన్న వాడలు, మోరీలు ఉంటాయి, దోంబలు ఉంటాయి, అన్ని చిన్న ప్రాబ్లం, మౌలిక సదుపాయాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని మెయిన్గా చూసేది జిహెచ్ఎంసీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు రావడం అని చెప్పేసి చాలాసార్లు లెటర్ పంపేయడం జరుగుతుంది ఎంఆర్ఓ నుంచి. వాళ్ళు ఎప్పుడూ రాలేదు. ఈ డీసీ గారు వచ్చినాక మేము ఏదైతే 30 తారీఖు చేసినామో కంపల్సరీగా సార్కి లెటర్ పెట్టానే నోటెడ్ సార్ అని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది. సార్ అందుబాటులో లేకపోతే ఏఎంసీ హేమలత మేడం గారిని పంపించడం జరిగింది. మాకు ఆ విషయం చాలా సంతోషం అనిపించింది. ఆ విషయం కూడా సార్కి గుర్తు చేసి సార్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. డెఫినెట్గా సార్ మీకు ఏ విషయంలో మా వెళ్ళిపోవాలో డెఫినెట్గా చేస్తాం. మీరు కూడా మాకు సహకరించండి, మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి సానుకూలంగా స్పందించింది సార్. ఈ కమిటీ గురించి మాకు దీక్ష విరమించాలని మాకు కూడా ఉంది. కాకపోతే ఫైనల్ ఆదేశాలు రావచ్చంత రోజు వెయిట్ చేస్తాం. ఓకే. వెంకటాపురంలో కొత్త బస్సులో ఉన్న కమిటీ హాల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం కట్టిన అటువంటి ఒక అంబేద్కర్ పేరు మీద కట్టినటువంటిది దాన్ని కమిటీ హాల్ని తీసుకుపోయి వేరే విధంగా మున్సిపాలిటీ అధికారులు యూజ్ చేస్తున్నారు. మరి పేద ప్రజలకు ఇక్కడ చాలామంది పేద ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు కట్టుకున్న తర్వాత మళ్ళీ వారు వేరే విధంగా వాడుతుంటే కష్టం వచ్చింది అందరికీ. మళ్ళీ పెళ్లి చేసుకున్న, చిన్న చిన్న దావాలు చేసుకున్న, ఒక ఫంక్షన్ బుక్ చేసుకోవాలంటే 20,000, 30,000, 50,000 ఉన్నది ఈరోజు. కమిటీ హాల్ అని వేరే కాలనీలలో కూడా కొన్ని పార్కులు కమిటీ హాల్ చేసుకుని వాళ్ళు కూడా ఫీజు తీసుకుంటారు. మాకు ఉచితంగా వచ్చేటువంటి మా ఒక కమిటీ హాల్ని తీసుకొని దీన్ని కూడా కమర్షియల్ చేస్తుంటే ఇక మళ్ళీ పెద్ద ప్రజలు ఎక్కడ పడుతారు. మళ్ళీ వీరు చేసిన కృషి మా డీవీసీ అల్వాల్లో ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా మా కలెక్టర్ ఆదేశాల నుంచి మాకు డీవీసీ మెంబర్ వచ్చినందుకు చాలా మా శరణ్గిరి గారికి చాలా సంతోషిస్తున్నాం. చాలామంది ట్రై చేసినాం, ఎప్పుడు కూడా రాలే. మళ్ళీ ఈసారి అల్వాల్ ప్రాంతానికి వచ్చినందుకు మరి రామూర్తి గారు నా చిన్ననాటి స్నేహితుడు, మళ్ళీ ఇక్కడ ఉన్న మిత్రులు అటువంటి కాకుండా ఒక ఫంక్షన్ హాల్ కట్టాలి. ఈ కమిటీ హాల్ కూడా మాకే యూస్ఫుల్ కావాలి. మా పేరు మీద కట్టిరు, అది అంబేద్కర్ అని పేరు పెట్టి కట్టి ఈరోజు దాన్ని వేరే రకంగా వాడిచి మళ్ళీ ప్రజలకు ఉపయోగం లేకుండా చేస్తున్నారు. మరి వీళ్ళు చేసిన దీక్షకు త్యాగానికి కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు కూడా మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఇంకో దగ్గర కూడా ఉంటే కూడా కట్టిస్తామని చెప్పారు. మరి అదేవిధంగా ఈరోజు స్పెషల్గా అల్వాల్లో అన్ని కాలనీలు ఉన్నాయి, అన్ని కాలనీలు అన్ని కులాలు ఉన్నాం. కానీ అన్ని కాలనీల పార్కులన్నీ కమిటీ హాల్ లెక్క అవుతుంది, లేకుంటే కమర్షియల్గా యూజ్ చేస్తారు. దాని మీద ప్రయత్నం చేయాలి. దీని కాదు, ఇది కాదు, మాది కప్ చేసుకుంటా, అవి కప్ చేసుకుంటా పిల్లలు ఆడుకున్న పార్కులు కూడా ఈరోజు ఇట్లా అవుతున్నాయంటే మీరు ఆలోచించండి. మళ్ళీ ఏ విధంగా మనం నష్టపోతున్నామో, మళ్ళీ ఉన్నోళ్ళకే ఉన్నట్టు అవుతుంది, కానీ లేని ప్రజలకు ఏం సౌకర్యం లేకుండా అవుతుంది. మరి ఈరోజు అదేవిధంగా మస్కిటో వల్ల ప్రజలకు హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఏమంటారంటే మస్కిటో సూపర్వైజర్ గిట్ట ఇది ఒక చేంజ్ అయింది, ఇది కాంట్రాక్ట్ చేంజ్ అయింది కాబట్టి వేరే కాంట్రాక్ట్ ఇచ్చేదాకా టైం పడుతుంది. మేము జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అడితే జిహెచ్ఎంసీ నుంచి పంపిస్తాం. అప్పటిదాకా మీ అల్వాల్లో ఇప్పుడు ఏం ఫాగింగ్ ఇట్ ఏం అవుతలేదు. ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది ఫాగింగ్ లేక, ఎంటోమాలజీ ఏది లేక 2 months అవుతుంది. విపరీతంగా దోమలు ఉన్నాయి. దోమల బెడతకు చాలామంది పిల్లలు అనారోగ్యం పాలై చాలా అవస్థలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు ఐడెంటిఫై చేసి మన ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఆ విధంగా కూడా ఇప్పుడు లేదా, ఇంతకుముందు అట్లా కూడా ఉండే ట్రీట్మెంట్ చేపిస్తుండే, దాని వస్తుంది డెంగ్యూ గింగ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళంతరాలే పోతున్నారు, వస్తున్నారు. ఆ విధంగా నడుస్తుంది. చాలా నష్టం జరుగుతుంది పేద ప్రజలకు. పేద ప్రజలలోనే దోమలు ఎక్కువ ఉంటాయి. నిజంగా కూడా చెప్పాలంటే స్తంభాలనే ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్తంభాలు కొట్టకపోతే ఇప్పుడు కాలనీలో కొట్టకుండా నడుస్తుంది. కాలనీలలో వాళ్ళకి అన్నీ ఉంటాయి, మస్కిటో నెట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏం లేవు కాబట్టి వీళ్ళనన్నా కనీసం కంట్రోల్ చేయడానికి ఆ యొక్క శానిటేషన్ వర్కర్స్ని కూడా పెంచాలి.
ఇప్పటికే ఆ పాత ఎంత ఉన్నారో అంతమంది ఉన్నారు. కానీ విపరీతంగా పెరిగిపోయినాయి, జనాలు పెరిగిపోయారు, అందరూ పెరిగిపోయారు. వాళ్ళని కూడా పెంచాలి, వాళ్ళని కూడా తప్పేం లేదు. అందరూ కూడా గ్యాంగ్ మా ఎస్ఆర్పిసి కూడా ఉంది, మా అధ్యక్షుడు సుదర్శన్ బాబు కూడా ఒకసారి వచ్చిపోయిండు. వారి ఆధ్వర్యంలో కూడా మేము కూడా ఒకసారి మళ్ళీ అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఉద్యమం దారుణే అవుతుంది.